ఇతడు సముద్రము నుండి తప్పించుకునినను న్యాయం అతన్ని బ్రతుకునేదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి దేవునికి స్తోత్రం కలుగును ఏ గాక. హానియు పొందలేదు. వారు అతని శరీరము వాచునో లేక 5వ వచనంలో ఏమన్నారండి? వాళ్ళన్న మాటని విన్నాడు, అయ్యేం పట్టించుకోవాలా. నిజంగా వాళ్ళ మాటలు కానీ పౌలు తీసుకొని ఉంటే దెబ్బకే అవుట్. పాము కరిసింది, విషం ఎక్కిద్ది, పాము కరిసి వదిలేలా మళ్ళా ఎగ్దం అలా పట్టుకొని ఉంది అంటే బాడీలోకి విషం పంపిస్తూ ఉంది. నన్ను తీసుకొచ్చి మంటలు వేస్తావా అని పట్టుకొని విషం ఎక్కిస్తూ ఉంది ఫుల్గా. వాళ్ళందరూ తలా ఓ మాట అన్నారు, నరహంతకుడు, దుర్మార్గుడు, పాపి అయిన మనుషుడు, న్యాయం అతన్ని బ్రతకనియదు, సముద్రంలో తప్పించుకున్న పాము చేతిలో దస్తున్నాడు ఇప్పుడు అని టపా 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 మాట్లాడేశారు. ఒక్కొక్కడు ఎదురు చూస్తూ ఉంటాడు. మనుషుల్ని బాగు చేసే మాటలు మాట్లాడరు, మనుషుల్ని పాడు చేసే మాటలు, వ్యతిరేకమైన మాటలు, విమర్శనాత్మకమైన మాటలు. కొంతమంది బతుకులయ్యి వాళ్ళ జీవితాలు అంతే. ఏమండి, వాళ్ళు ఏం చేయాలండి? దరిద్రులు కాకపోతే ఏం చేయాలో ఆ పామును లాగేసి వెంటనే ఆ చేతికి ఒక క్లాత్ కట్టేసి ఆ విషాన్ని నోటితో లాగేసి ముందు అతని ప్రాణాన్ని కాపాడొద్దు. ప్రాణాపాయంలో అవతల మనిషి ఉంటే అతడి కర్మని గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది దరిద్రులు ఇంతే ఉంటారు, దరిద్రపోళ్ళు. మిమ్మల్ని కాదులే, అవతల వాళ్ళు బాధలో ఉంటే ఏదన్నా అంత సాయం చేయటం కాదు. వాళ్ళు మంచోళ్ళు అయితే అట్ట ఎందుకు జరిగిద్ది? దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకళ్ళకి ఏదైనా అటు జరిగిందంటే వాళ్ళు ఎంత తేడా అయితేనో అటు జరిగిద్ది. మంచోళ్ళు అయితే ఎందుకు జరిగిద్ది? ఇట్లాంటి పనికి మాలిన మాటలు మనం మాట్లాడొద్దు. మంచోడికి కష్టాలు రావా? నీతిమంతుడికి శ్రమలు రావా? దేవుని వాక్యం ఏం చెప్పింది? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఆయనను వాటన్నిటి నుండి యెహోవా వాణ్ణి తప్పించును, కాపాడును. ఎవరైనా ఏదైనా ఇబ్బందిలో పడగానే, వాళ్ళకి ఏదైనా సమస్య రాగానే అద్ది వాళ్ళు మంచోళ్ళు అయితే ఎందుకు జరిగిద్ది? చెడిపోయిన వాళ్ళు కాబట్టి అట్ట జరిగింది. ఇదంతా కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం వాళ్ళు ఉన్నారాడా? ఈ కర్మ సిద్ధాంతపు మాటలు పౌలు పట్టించుకోవాలా. వాళ్ళ మాటలు నిజంగా నీ బోటోళ్ళు నా బోటోళ్ళు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఇక ఆంతన పడి నురుగు కక్కొని గిలగలు దండుకొని సావటమే వాళ్ళ మాటల దెబ్బకే. పౌలు అయితే ఏం చేశాడో తెలుసా? సర్పమును అగ్నిలో జాడించి వేసి, చదువు అక్కడ 5వ వచనం. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. 2 జాడించాడు ఆయన. ఆ విష జంతువును జాడించాడు. ఈ కర్మ సిద్ధాంతం వాళ్ళ కర్మగాలిన మాటల్ని కూడా అని జాడించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాడించేశాడండి. ఫస్ట్ పాయింట్ చెప్పాను, ఈ 2వ పాయింట్ చెప్తున్నాను. జాడించి వేయటం నేర్చుకో. ప్రతి చిన్న మాటకి. కొంతమంది ఎంత సున్నితం అంటే, ఒకప్పుడు నేను అంతే సెన్సిటివ్ అండి. అసలు ఒక్క మాట పడటం ఇష్టం ఉండదు నాకు. కూడు కూడా మానుకొని ఆలోచిస్తూ ఉండేవాడిని, తిండి కూడా మానుకొని. ఎందుకంటే మాట పడను. ఎవరనంటే అసలు బాధ, ఇక లాక్కుంటా పీక్కుంటా ఉంటాను. ఆఖరి కన్న తల్లి అన్నా ఒప్పుకోను. 2 రోజులైనా సరే తిండి మానుకొని ఆంతున కూర్చుంటా. మాట పడటం ఇష్టం ఉండదు. దేవుడు నేర్పాడు, ఒరే నీ ద్వారా నేను చేసే పని చేసుకుంటా పోతే మొరుగుతానే ఉంటే ఆ కుక్కలతో నీకెందుకు, నువ్వు వారా అంటాడు ఆయన. కుక్క పని ఏందండి? మొరగటమే కదా దాని పని. ఏనుగు పని ఏంది?